హాయ్ అండి. దోశలు క్రిస్పీగా రావాలంటే నేను చూపించే విధంగా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. దోశలు చాలా కలర్ఫుల్గా, క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని అదే గ్లాస్ తోటి మినపప్పు తీసుకోవాలండి. అదే గ్లాస్లో పావు వంతు శనగపప్పు కూడా వేసుకొని మూడింటిని ఇలా కలిపి శుభ్రంగా కడిగి నాననివ్వాలండి. ఒక 6 గంటలన నాననివ్వాలి. నానాక మిక్సీ జార్లో వేసుకొని ఇలా వేసుకున్నాక బ్యాటర్ అంతా రెడీ అవుతుందండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్నాక ఇలా మార్నింగ్ లేసాక చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిందో దోశల పిండి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇలా దోశల్లాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా కలర్ఫుల్గా ఎలా అయ్యాయో చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు దోశలన్నీ ఇలా విధంగా చేసుకున్నాక మీరు దేనితోనన్నా తినొచ్చండి, చట్నీతో అన్నా సరే. మేమైతే ఆలు కుర్మాతోటి తింటామండి, అందుకని చెప్పి ఆలు కుర్మా చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.